కుంభరాశి వారికి 2, 3, 4వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్ట లక్ష్మీ దేవత మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగుపెట్టనుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలేంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవంతుడు. ఈ కుంభరాశి వారికి అన్నింట విజయం అనేది వీరి సొంతమవుతుంది. అన్ని రంగాల్లో అంటే వీరు ఉద్యోగంలో ఉండవచ్చు, లేదా వ్యాపారంలో ఉండవచ్చు. చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనిలోనైనా సరే, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో బాగా కలిసి వచ్చేటటువంటి సమయము. ప్రతి పనిలో కూడా విజయం అనేది చేకూరుతుందన్నమాట. ఈ 3 రోజులు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఆ ప్రయాణాలు కూడా వీరికి పూర్తిగా అనుకూలిస్తాయి. ఆ ప్రయాణాల వల్ల వీరికి చేతికి ధనం అందటము, అలాగే ఆ ప్రయాణాల వల్ల ఒక మానసిక సంతోషం కూడా వీరి సొంతం అవుతుంది. ఇక ఈ 3 రోజుల్లో అయితే వీరికి చేతికి డబ్బు అందే అవకాశం అనేది ఉంది. ఆ డబ్బు కూడా పెద్ద మొత్తంలో అందటాన్ని చూసి వీరు చాలా సంతోషపడతారు. అంటే మేము పడినటువంటి కష్టానికన్నా కూడా అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వలన వీరు పడిన కష్టం కన్నా కూడా రెట్టింపు కష్టం అంటే రెట్టింపు ధనం అనేది చేతికి అందే అవకాశం అనేది ఉంది. వీరు రూపాయి వస్తుందన్న కాడి నుంచి 4 రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంది. అప్పుడు వీరేంటంటే చాలా సంతోషపడతారు. అంటే అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం అనేది గత కొంతకాలం నుంచి వీరి దగ్గరికి అంటే వస్తూ పోతూ కాకపోతే నిలబెట్టుకోవాల్సింది మాత్రం ఈ కుంభరాశి వారి చేతుల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా మీ రాశి పరంగా కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాల వల్ల ఆ తల్లి ఎప్పుడు కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కుంభరాశి వారు జాతక పరంగా చాలా అదృష్టవంతులు. వీరి మనస్తత్వం కానివ్వండి, వీరి ఆలోచన విధానం కానివ్వండి, ఏదైనా అంటే మంచిగా ఉంటుందన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఒకరిగా ఉండాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం కాటాన చాలా వరకు కూడా వీరికి అంటే వీరి ఇంట్లో కానివ్వండి, వీరి దగ్గర కూర్చున్నా కానివ్వండి, ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరిలో గత కొంతకాలం నుంచి చూస్తే అంటే కొంచెం కోపము, ఆవేశము, తొందరపాటు ఇలాంటివి కొంచెం ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. వీరికి అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటానికి కారణం వీరిలో ఉన్నటువంటి ఈ లక్షణాల వల్లే. ఏంటంటే వీరికి గురుగ్రహం వలన అదృష్ట లక్ష్మి అనుగ్రహం అయితే కలుగుతుంది, కానీ మళ్ళీ ఎక్కడికక్కడ ఏంటంటే కుజగ్రహం వలన అవన్నీ కూడా వెనక్కిపోతున్నాయి. అంటే కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వలన వీరికి తొందరపాటు అనేది ఈ మధ్య చాలా ఎక్కువైందనమాట. అంటే ఏ విషయమైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా క్షణాల్లో అయిపోవాలి అని చెప్పి ఆ తొందర అనేది చాలా ఎక్కువైందనమాట. ఆ కుజుడు అష్టమ స్థానంలోకి వస్తే తప్ప ఇది కొంచెం ఆగదు. ఇంకా వీరి గురించి తెలుసుకునే ముందర ఇది వినండి ఒక్కసారి. కొంతమంది ఏంటంటే చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహం ఆలస్యం అవటము, సంతానం లేకపోవటము, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అందుతుంది. ఇలా కుంభరాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా కొంచెం ఈ తొందరపాటుతనం వలన గురుగ్రహం అనుగ్రహం ఉన్నా కూడా లక్ అనేది వచ్చినట్లుగా వచ్చి పోతుందన్నమాట వెంటనే. అంటే డబ్బు పరంగా ఒక్కొక్కసారి అంతా బాగుంటుంది, చేతికి అందుతుంది అని అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే మళ్ళీ నిరాశ ఎదురవటము, డబ్బులు అధికంగా ఖర్చులు రావటం అవ్వచ్చు, లేదా కొన్ని సమస్యలు రావటం అవ్వచ్చు. ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ మధ్య కుంభరాశి వారి యొక్క ఆరోగ్యాన్ని మనం గమనించినట్లయితే చాలా వరకు కూడా ఆరోగ్యం కూడా సపోర్ట్ అనేది లేదనమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇలాంటివి మొదలవుతున్నాయి. దానివల్ల ఏంటంటే పూర్తిగా ఒక మానసిక ధైర్యం అనేది ఈ మధ్య కుంభరాశి వారిలో తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదండి. ఇదంతా కూడా మీకు ఏ సమస్య అయితే వచ్చిందో ఇదేంటంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన మీలో కూడా ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి. కానీ మీ రాశి పరంగా మీకున్నటువంటి అదృష్టపరంగా ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడేటటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు.
ఆ లక్ష్మీదేవి మీ మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలను తీసుకొని రావటానికి ఆ తల్లి ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రీతికరంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ధనమైతే చేతిలో తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఖర్చుల సంగతంటారా? అది మీరు ఖర్చు చేసుకునే దాన్ని బట్టి ఆ ఖర్చులు అది మీరు ఏదన్నా పొదుపు చేసుకోవాలా? లేకపోతే ఏదన్నా ఇబ్బందులు పడాల్సొస్తదా? అన్నది అది మీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మితిమీరిన ఖర్చులు, వృధా ఖర్చులు అనేవి తగ్గించుకోవటం వలన లక్ష్మీదేవిని ఏంటంటే మనం ఆపుకుంటే ఆగుతుందనమాట. లేదు ఏముందలే అని చెప్పేసేసి ఉన్నప్పుడు మాకెప్పుడు ఇలాగే జరిగిద్దిలే అన్న మీ ఆలోచన విధానంలో మార్పుల వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అది సరిచేసుకోండి. అలాగే మీకేంటంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే అవమానిస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మీ విలువ తెలుసుకొని తేలికగా మాట్లాడినటువంటి నోటితోటే మళ్ళీ గౌరవంగా మాట్లాడే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీ రాశిపరంగా ఈ 3 రోజుల్లో డబ్బులు పొదుపు కూడా చేసుకోగలుగుతారు. అంటే మీరు ఖర్చులు తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకుంటారు. ఎందుకంటే మీది పట్టుదల కలిగినటువంటి మనస్తత్వం. ఏదైనా ఒకటి మనసులో గనక దృఢంగా ఒక పని గురించి అనుకున్నారు అని అనుకుంటే మాత్రం ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతారు. అయితే ఇది అన్ని సందర్భాలలో కుదిరిద్దా అంటే అన్ని సందర్భాలలో కుదరదు. మనిషి అన్న తర్వాత పట్టు విడుపు ఉండాలండి. ఒక్కొక్కసారి కొన్ని పనులు మనం అనుకుంటే అవుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని పనులు మొండికేస్తూ ఉంటాయి అన్నమాట. అలా మొండికేసిన పనులతో పాటుగా అంటే ఒక్కొక్కసారి కుదరదు. అది పని అవ్వచ్చు, లేదా మనం అనుకున్నటువంటి ఒక సంకల్పం అవ్వచ్చు. కొన్ని కుదరవు మనకి. కుదరనప్పుడు మనకు సంబంధం మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు కొన్నిటిని వదిలేయాలి. అది మనుషులనవ్వచ్చు, లేదా పనులనవ్వచ్చు, లేదా పరిస్థితులనవ్వచ్చు. కానీ మీలో ఉన్నటువంటి ఆ మొండితనం ఏంటంటే కాదు అనుకున్నటువంటి పనిని కూడా కావాలి అనుకోవటము, వద్దు అనుకున్నటువంటి మనుషులు అంటే మనకు సంబంధం లేని మనుషులు, లేదా మనకు సంబంధం లేని వ్యక్తులు ఆలోచనలు అవ్వచ్చు. అలాంటివి మన సొంతం కాదు అని తెలిసినా కూడా అలాంటివి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం వల్ల కావాలి అనుకుంటారు. అలాంటప్పుడు మీకు కొంచెం గట్టిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అనుకునే వాటికి పట్టుదల ఉండాలి. వద్దు, అవసరం లేదు, మనది కాదు, మన వస్తువు కాదు, మనకు సంబంధం లేదు, అది మనకు అవసరం లేదు అని అనుకున్న పనుల్ని వదిలేస్తే మంచిదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ కుంభరాశిలో ఉన్న వారికి గురుగ్రహం వలన వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎస్ అనే లెటర్తో ఎవరి పేర్లు అయితే మొదలవుతాయో వాళ్ళే ఎక్కువగా ఈ కుంభరాశిలో ఉంటారు. వారికి చాలా వరకు కూడా లక్కుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే కొంచెం ఓర్పు కనుక మీ సొంతం అయితే మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే స్నేహితుల్ని ఎక్కువగా కూడా నమ్మొద్దు. స్నేహితులను నమ్మి ప్రతి విషయాన్ని కనుక షేర్ చేసుకున్నారంటే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా కనిపిస్తుంది. ఇంకా మీరు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ విద్యార్థులు అవ్వచ్చు, లేదా కొంతమంది ఏదన్నా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా ఉద్యోగస్తులు అవ్వచ్చు. ఇలా విదేశీ ప్రయాణాల ఆలోచనలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. అయితే మరి విదేశాల్లో ఎక్కువ కాలం ఉంటారా లేదా అన్న విషయం మాత్రం అది వారి ఆలోచన మీద ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీకేంటంటే మధ్యవర్తులుగా పొరపాటును కూడా ఎవరికీ ఉండవద్దు. మధ్యవర్తులుగా ఉంటే మాత్రం మధ్యలో మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందన్నమాట. అంటే ఎవరికైనా మాట ఇవ్వటము, మేము ఈ పని చేస్తాము, లేకపోతే మేము డబ్బిస్తాము, లేకపోతే మాది గ్యారంటీ, మాది పూచి అని చెప్పి మీరు మధ్యవర్తులుగా ఏ రకంగానైనా సరే ఎవరికైనా ఉన్నారంటే మాత్రం గట్టిగా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు పెద్దగా ఇబ్బందులైతే ఏమీ లేవండి. అన్నింట్లో కూడా మీకు విజయం అనేది కలుగుతుంది. అన్ని రంగాల్లో వారికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. మీరు మొదలుపెట్టేటటువంటి ఏ పనైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. అంటే మీకు దూర ప్రయాణాలు ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా మీకు అనుకూలంగా మారతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఏదన్నా కొనుగోలు చేయాలి అనుకుంటే అంటే దానికి సంబంధించినటువంటి చర్చలనేవి జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఏదన్నా వాహనాల కొనుగోలు అవ్వచ్చు, ఏదన్నా భూమి కొనుగోలు, ఏదన్నా అంటే ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్థలం అవ్వచ్చు, ఒక ఇల్లు కట్టుకోవటం గురించి అవ్వచ్చు. ఇలా వీటి గురించి కొంచెం చర్చలనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏదన్నా ఒక బండి కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు బండి కొంటారు.
కారు కొనాలనుకునే వాళ్ళు కారు కొంటారు. ఇట్లా మీకు ఖచ్చితంగా ఏదన్నా కొనుగోలు చేసే ఆలోచనలు ఉంటే మాత్రం అవి జరిగే అవకాశాలైతే గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వారు ఏదన్నా స్థలాలు అమ్మాలన్నా అమ్ముతారు. గృహ నిర్మాణాలు అంటే కొంచెం గృహాలు అమ్మటం అవ్వచ్చు. అంటే వారికి సంబంధించి బిజినెస్ గురించి మంచిగా లాభాలొచ్చే అవకాశం అనేదైతే పుష్కలంగా ఈ 3 రోజుల్లో అయితే ఉంది. మంచి బిజినెస్ అనేది వారికి తగులుతుందని చెప్పుకోవచ్చనమాట. అంటే ఏదన్నా స్థలాలు, పెట్టుబడులు ఊహించని లాభం అనేది వీరికి వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. వ్యాపారంలో కూడా మీరు ఇన్నాళ్ళ నుంచి కొంచెం డల్‌గా కొనసాగుతున్నటువంటి వ్యాపారం మళ్ళీ కొత్త ఉత్సాహంతో నూతనంగా పుంజుకునే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా మీకు నూతన పరిచయాలు కలిగే అవకాశం కూడా ఉంది. నూతన పరిచయాల వల్ల అంటే కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారి వల్ల మీరు సంతోషంగా ఉంటారు. అలాగే వారి వల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇతరుల విషయాల్లో అయితే మాత్రం మీరు పొరపాటును కూడా జోక్యం చేసుకోవద్దు. అలా చేసుకోవటం వల్ల మాత్రం మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీరేంటంటే ఏదన్నా నదీ స్నానాలు చేసే అవకాశం అనేది ఉంది. ఏదన్నా తీర్థయాత్రలకు సందర్శించాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా దేవాలయాలకు అవ్వచ్చు, అలా కూడా మీరు వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. దానివల్ల మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీకు అంటే మీ రాశికి అధిపతి ఏంటంటే శని. కాబట్టి ఏలినాటి శని దోషం మీకు గనక తగ్గాలి అనంటే కాస్త సోమవారం పూట, శనివారం పూట శివుని యొక్క ఆలయానికి వెళ్ళి శివాలయంలో అంటే మారేడు దళం పెట్టేసి ఆవునేతితో దీపం అనేది మీరు వెలిగించడం వలన చాలా వరకు కూడా మీకు ఈ శని దోషాలు తగ్గే అవకాశం అనేది ఉంది. అలాగే శుక్రవారం పూట లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆ తల్లి ఎప్పుడు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని ఉండాలంటే ప్రతి శుక్రవారం కూడా తప్పనిసరిగా ఇంట్లో దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి పూజ చేయాలి. విష్ణుమూర్తి లక్ష్మీనారాయణలు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి నేతి దీపాన్ని వెలిగించడం వలన ఆ తల్లి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆర్థిక సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. శివుని యొక్క అనుగ్రహం కోసం, శని దోషాలు తగ్గటం కోసం ఏంటంటే నీళ్ళల్లో కాస్తంత నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు కలిపినటువంటి నీటితో మీరు అభిషేకం చేయండి. 1 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరంలా. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో 1 స్పూను నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కలిపి ఆ నీటితో మీరు శివునికి గనక అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి ఏలినాటి శని దోషం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా వీరిలో ఉన్నటువంటి ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే వీరి చెయ్యి ఎప్పుడైనా సరే పైనే ఉండాలి అని అనుకుంటారు. కానీ అంటే నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అన్న ఆలోచన వీరిని ఒక స్థాయిలో ఉంచుతుందని చెప్పుకోవచ్చు అనమాట. దానికి తగినటువంటి కష్టం చేయటానికి కూడా ఎంతో సిద్ధంగా ఉంటారు. అలాగే వీరికేంటంటే కొంచెం ప్రేమ వివాహాలు ఇలా చేసుకుందామని చెప్పి అనుకుంటారు. కానీ ప్రేమ వివాహాలు పెద్దగా కలిసి రావని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏదన్నా అంటే మీ ప్రేమ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తానికైనా సిద్ధపడతారు. కానీ వారి చెయ్యిని వదిలిపెట్టడానికి మీరు ఇష్టపడరు. నిజంగా కుంభరాశి వారి యొక్క ప్రేమ దొరకటం అంటే అది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ కాకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దగా కలిసి రావు. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరగకపోవచ్చు కూడా. అది మీరు ఒకసారి ఆలోచించుకొని 1కి 4 సార్లు పెద్దల నిర్ణయం మీద ఆలోచిస్తే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం అనేది ఉందన్నమాట. ముఖ్యంగా ఈ కుంభరాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకైతే బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా వారు అనుకున్న స్థాయిని రీచ్ అవ్వగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఉద్యోగులకు మంచిగా ప్రమోషన్స్ రావటము, శాలరీస్ పెరిగే అవకాశం అనేది ఉంది. రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ఏంటంటే కొంచెం నమ్మక ద్రోహులు అంటే చుట్టూతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు. అలా నమ్మితే మాత్రం గట్టిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే పురుషులకి ఏదన్నా అంటే కుంభరాశి వారు ఏదన్నా వృత్తి పని మీద, వ్యాపారం పని మీద, ఉద్యోగం పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అనుకోని రకమైనటువంటి కొంతమంది స్త్రీలతో పరిచయాలు ఏర్పడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి వారితో అంటే ఎవరితోనైనా సరే మీ పని పరంగా ఏదన్నా ఉండి మాట్లాడి అంతటితో మీరు ఆపేస్తే మీకు చాలా బాగుంటుంది. అంతేకాని అతిగా మీరు మాట్లాడటం వలన
కొంతమంది వ్యక్తుల వల్ల, కొంతమంది స్త్రీల వల్ల ముఖ్యంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కుంభరాశిలో ఉన్న స్త్రీలు కూడా మీరేదన్నా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా తెలియని పురుషులతో మాట్లాడవద్దు. అలా మాట్లాడటం వలన సమస్యలు వచ్చే అవకాశం అనేది భవిష్యత్తులో గట్టిగా కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలు పురుషులతోటి, పురుషులు స్త్రీలతోటి మీ పని వరకు మీరు చూసుకుంటే మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు. కాదు అనుకొని చనువు గనక పెరిగినట్లయితే ఈరోజు బాగానే ఉన్నా రేపు మాత్రం బాగా ఇబ్బంది పడే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందన్నమాట. అలాగే ఈ కుంభరాశిలో ఉన్న వారికి ఏంటంటే కొంచెం పితృదోషాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే పితృదోషాలు ఇలాంటివి ఏంటంటే కొంచెం మీకు సమస్యలు ఏంటంటే తెలియకుండా వస్తున్నాయి అన్నమాట. ఆ దోషాల వల్ల మీరు తెలిసి ఏది చేయకపోయినా కూడా తెలియకుండా కొన్ని కొన్ని కర్మలు అనేవి వెంటపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కాకికి తొలి ముద్ద అన్నం గనక మీరు కాకికి పెట్టినట్లయితే పితృదోషాలు కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏది ఆహారం వండినా కూడా కాస్త ముందు కాకికి పెట్టడం వలన మీకు సమస్యలు తగ్గుతాయి. అమావాస్య రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో పితృదేవతలకు తర్పణాలు వదలటం వలన మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి. ఈ 3 రోజులైతే బాగుందండి. మీకు లక్ష్మీదేవి కటాక్షం అయితే పుష్కలంగా ఉంది. ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చిన్న చిన్న పొరపాట్లు, దోషాలు ఇంట్లో ఏదన్నా పనికిరాని వస్తువులు ఏదన్నా ఉన్నా తీసి పడేయటం అవ్వచ్చు, మీ మానసిక విధానం కొంచెం మార్చుకోవటం అవ్వచ్చు. ఇలాంటివి చేసుకోవటం వలన ఆ తల్లి మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు అదృష్టం అనేది వరించడం అయితే మీ రాశి పరంగా పుష్కలంగా ఉందన్నమాట. అలాగే మీరేంటంటే కాస్త ఉదయం లేవగానే ఏంటంటే అరచేతులను చూసుకుంటా కరాగ్రే వసతు లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం అనేటటువంటి మంత్రాన్ని మీరు చెప్పుకోవటం వలన మీరు ఆ రోజు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులు ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. బ్రాహ్మిణీ ముహూర్తంలో 4 గంటల కల్లా తెల్లవారుజామున లేచి ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు మీకేంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. నిజంగా ఆ లక్ష్మీదేవి తల్లి మీద మీకు అభిమానం కనుక, అలాగే ఇష్టం కనుక ఉంటే ఆ అదృష్ట లక్ష్మి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని ఉండాలి అనంటే ఆ తల్లి మీద నమ్మకం ఉన్నవారు, అలాగే ప్రేమ ఉన్నవారు కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.